నవగ్రహాలలో అతిపెద్ద గ్రహం కుజగ్రహం. కుజుడు అంటే అంగారకుడు. నవగ్రహాలలో శనిగ్రహం తరువాత జాతక దోషాలు ఎక్కువగా ఉండే గ్రహం కుజగ్రహం. ఒక వ్యక్తి జాతకంలో కుజదోషాలు ఉన్నట్లయితే వివాహం కావడంలో ఆలస్యం, సంతానం కలగడంలో ఇబ్బందులు వంటివి ఉంటాయి. అలాగే ఈ కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్యుడు. కుజదోషాలు తొలగిపోవాలంటే సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా స్కందషష్ఠి అంటే ఏమిటి, ఆ రోజు సుబ్రహ్మణ్యుని ఎలా పూజించాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. స్కందుడు అంటే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుని జన్మదినం షష్ఠి. ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠిగా జరుపుకోవడం ఆనవాయితీ. స్కంద పురాణం ప్రకారం ప్రతి మాసంలో వచ్చే స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్యుని నియమ నిష్టలతో పూజిస్తే కుజదోషాలు తొలగిపోతాయని తెలుస్తుంది. ఈ సందర్భంగా ఈ మాసంలో స్కంద షష్ఠి ఎప్పుడు వచ్చింది, ఆ రోజు పూజ ఎలా చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం. ఈ నెల నవంబర్ 26వ తేదీన బుధవారం నాడు ఈ పండుగ జరగనుంది. షష్ఠి తిథి 25వ తేదీ మంగళవారం రాత్రి 10:50 ప్రారంభమవుతుంది. 27వ తేదీ గురువారం రాత్రి 12:01 ముగుస్తుంది. సూర్యోదయానికి ఉన్న తిథి ప్రకారం చూసుకోవాలి కాబట్టి నవంబర్ 26న సుబ్రహ్మణ్యం షష్ఠి జరుపుకోవాలని, పంచమి నాడు ఉపవాసం ఉండి షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే నాగదోషాలు తొలగిపోతాయి. పురాణాల ప్రకారం శుక్లపక్షం షష్ఠి తిథి రోజున కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు కనుక కార్తికేయ విజయాన్ని స్మరించుకుంటూ ఈ రోజున స్కంద షష్ఠిగా జరుపుకోవడం ఆనవాయితీ. స్కంద షష్ఠిని కంద షష్ఠి అని కూడా అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యుని భక్తులు కార్తికేయుడి అనుగ్రహం కోసం ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ముఖ్యంగా సంతానం కోరుకునేవారు, సంతాన క్షేమం కోరుకునేవారు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని విధిగా పూజిస్తారు. స్కంద షష్ఠి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజ మందిరాన్ని శుభ్రం చేసుకుని నిత్య పూజాధికాలు పూర్తి చేసుకోవాలి. పూజలో భాగంగా సుబ్రహ్మణ్య అష్టకం, భుజంగ స్తోత్రం విధిగా పఠించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. స్వామికి చలిమిడి, చిమ్మిలి, కొబ్బరికాయ, అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. ఇంట్లో పూజ పూర్తయ్యాక సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి స్వామికి యథాశక్తి అభిషేకాలు, అర్చనలు జరిపించుకోవాలి. ఈ రోజు స్వామికి ఎర్రని పూలు, ఎర్రని వస్త్రం సమర్పిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. అలాగే ఈ రోజు నవగ్రహాలలో కుజగ్రహానికి దానిమ్మ పండ్ల రసంతో అభిషేకం జరిపించి ఎర్రని వస్త్రాన్ని సమర్పిస్తే కుజదోషాలు తొలగిపోతాయి. స్కంద షష్ఠి రోజు ఆలయాలలో రావి చెట్టు కింద ఉండే నాగప్రతిష్ఠకు సుబ్రహ్మణ్యుని భక్తులు విశేషంగా పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కిబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినది. అలాగే సాయంత్ర సమయంలో రావి చెట్టు కింద దీపాన్ని ఉంచడం కూడా మంచిది. భక్తి శ్రద్ధలతో స్కంద షష్ఠి పూజ చేసుకుంటే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, ఇప్పటికి కలిగిన సంతానం క్షేమంగా ఉంటుంది. అంతేకాదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేసే సుబ్రహ్మణ్యుని ఆరాధన వలన నేత్ర సంబంధిత వ్యాధులు, చెవి, గొంతుకు సంబంధించిన సమస్యలు, చర్మ వ్యాధులు తొలగిపోతాయి. స్కంద షష్ఠి రోజున కార్తికేయుడితో పాటు ఆది దంపతులైన శివపార్వతులను కూడా పూజించే సంప్రదాయం ఉంది. రానున్న స్కంద షష్ఠి రోజు మనం కూడా సుబ్రహ్మణ్యుణ్ణి పూజిద్దాం, సకల శుభాలు పొందుతాం. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పఠించవలసిన శ్లోకం: ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్.